ఈ రోజు నన్ను అడిగిన మీ ప్రశ్న ఏంటంటే మీకు ఎంత తొందర ఏంటి 6 నెలలకి? ఈ తొందరకి కారణాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు ఇప్పుడు? చంద్రబాబు నాయుడు గారు కదా? చంద్రబాబు నాయుడు గారు కదా? డిప్యూటీ సీఎం చేసే ప్రతి దానికి డిమాండ్కి ముఖ్యమంత్రికి ఎందుకు ఈళ్ళు అవుతున్నాడు? వాళ్ళిద్దరు కలిసి ప్రేమతో కార్డియల్ రిలేషన్తో పోతున్నారు సార్ రెండు పార్టీలు. ఎందుకు మీరు దాన్ని అట్లా రాంగ్గా చూస్తున్నారు? ముఖ్యమంత్రిగా ఆయన అజమాయిషీ చలాయించట్లా. మేము కలిసి 5 నెలలుగా ప్రజల్లో ఉండి మాత్రమే మాట్లాడుతున్నాం. కరెక్టే సార్, మేము ముఖ్యమంత్రి రెండు పార్టీలు కలిసి గవర్నమెంట్ రన్ చేస్తున్నాయి. ప్రజలకి ఆయనతో పాటు ఈయన హామీలు ఇచ్చారు. ఇద్దరం కలిసి ప్రభుత్వాన్ని రన్ చేద్దామని అనుకున్నారు. ఆయన కొన్ని సమస్యలను తీసుకొస్తున్నారు, ఈయన ఆన్సర్ చేస్తున్నారు, కలిసి పని చేస్తున్నారు. ఎందుకు మళ్ళీ మీరు ఆ సమస్యల నుంచి వెనక్కి వెళ్ళారు? దేనికి వెనక్కి వెళ్ళారు? తిరుపతి లడ్డు ఏమైంది? సిట్ వేశారు సుప్రీంకోర్టు, సిబిఐ వేశారు. దాని మీద ధర్నా చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్, సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు. అది అన్నెసరీ యాక్షన్ అనుకోలేదా? ఎవరు? చంద్రబాబు మీరు అనుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు అనుకోలేదు. అనుకోకపోతే ఆయన మాట్లాడాలిగా. ఇప్పుడు కూడా అయిపోయింది సిట్. ఇంకా ఎంక్వైరీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకే ఉంటుంది. ఇక్కడ ఎవరు ఫెయిల్ అయ్యారు? ఎవరు ఫెయిల్ అయ్యారు? మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని కదా వాళ్ళు చేస్తున్న అలిగేషన్. మా ప్రభుత్వం ఫెయిల్ అయితే నీ సిట్టో స్టాండో చెప్తుంది కదా. సిట్ వేసారు, ఎంక్వైరీ చేసి వస్తుంది. సిబిఐకి ఇచ్చారు, సిబిఐ ఎంక్వైరీ చేసి తెలుస్తుంది సార్. ఇక్కడ మీకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉండి 75 సంవత్సరాల వయసున్న పెద్ద మనిషిని పొగిడితే పొగడమనండి. నీ అనుభవం ముందు, నీ నాలెడ్జ్ ముందు, నీ శారీరక శ్రమ ముందు, లేకపోతే నువ్వు పోయే నిద్ర ముందు, నువ్వు తినే ఆహారం ముందు అసలు మేము తట్టుకోలేకపోతున్నావు అని చెప్పమానండి. బట్ నీ సబ్జెక్ట్ కాని అంశాల గురించి నువ్వు మాట్లాడినప్పుడు నిన్ను పొగిడినంత మాత్రాన వెన్ యూఆర్ కీప్ క్వైట్. సో కమెంట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. ఎవరండి అసలు? అనిత బీయింగ్ ఏ దళిత్ లేడీ, నీ హోమ్ మినిస్టర్ పదవి నేను లాగేసుకుంటే ఏమవుద్దో చూద్దాం. అసలు ఇది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ అని భావిస్తున్నారు మీరు? డెఫినెట్గా నో. ఎలా అన్నారు? హోమ్ మినిస్టర్ ఎలా సరెండర్ అయింది, తెలుగుదేశం పార్టీ ఎలా సరెండర్ అయింది? అలా అన్నందుకు ఈయన పోయి తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడుగా. అంతే, ఈయన పోయి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టుగా చదివా నేను. ఎక్స్ప్లెనేషన్ ఈయన ఇల్లు ఇచ్చాడు, పొరపాటు అయిందమ్మా, నేను ఏదో నా పిల్లల్ని అన్నారని మాట్లాడాను అని పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలిగా. ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. ఆంధ్రజ్యోతిలో చదివా నేను. అంటే ఆంధ్రజ్యోతి కూడా బాగానా చదివే దాంట్లో దాన్ని చదివితే నీకు ప్రెస్ మీట్ పెట్టి మేసాలు నెత్తి గిత్తి మొత్తం ఎగరేసి గాలిలో ఎగరేసి మాట్లాడింది ఏమవుతుంది? నాదెళ్ల మనోహర్ గారి గురించి ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు అక్కడ మొన్న జరిగినటువంటి వరదల్లో విజయవాడలో సరిగా చేయట్లేదు, ఉల్లిగడ్డలు టమోటాలు సరిగా తేవడం తెలియదా నీకు? అలా 10% కూడా అనలేదా? చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో నాదెళ్ల మనోహర్ గారు ముందు పోయి అక్కడ ఇన్స్పెక్షన్ చేసి రాలేదా? తర్వాత ఈయన పోవాల్సిన అవసరం ఏంటి? ఇంకా తరువుగా రెండోసారి నేను అడుగుతున్నా. దట్ ఇస్ నాట్ హిస్ పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో కాకపోవచ్చు, ప్రభుత్వంలో తప్పులు ఏం జరుగుతున్నాయి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు ఆయన. ఇప్పుడు వాళ్ళు చెప్తుంది అదే కదా. మీరేమో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్యాలెస్లోనే కూర్చొని ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పులు విడిచి బురదలో నడుచుకుంటూ కోయగూడెల్లో తాండాల్లో తిరుగుతున్నారు. నాయకుడు అంటే ఇలా కదా ఉండాలి అని. పవన్ కళ్యాణ్ గారికి సినిమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత, పదవి వచ్చిన తర్వాత బురద ఏమన్నా పాత ఉండొచ్చు, కానీ 9 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం బురదలోనే తిరిగాడు. పేదలతోనే ఉన్నాడు, గ్రామాల్లోనే ఉన్నాడు, చెట్ల కింద పడుకున్నాడు. దాన్ని ఏమంటాం? నువ్వు చెప్పులు విడిచేదో బురదలో పోయావని నువ్వు అనుకుంటే, నిరంతరం బురదలో 9 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని గురించి నువ్వేం మాట్లాడాలి? ఆయనకు అనుభవం ఉంటుందా, నీకు అనుభవం ఉంటుందా? అడ్మినిస్ట్రేషన్ వేసి కూర్చొనే చేశాడు అనుకుందాం, కూర్చొనే చేశాడు. ఈజ్ వెరీ వెరీ న్యూ టు ది గవర్నెన్స్, లర్నింగ్ స్టేజ్. మీలాంటి సీనియర్స్ని పెట్టుకొని నేర్చుకొని వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నేరమేం కాదే, నేరమేం చేయలేదు. ఎక్కడ 2,75,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ మనీని పంపు చేసి పేదల్ని ఆ పేదరికం నుంచి పైకి తీసుకురావడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని ప్రజలు కొంతమంది మర్చిపో ఉండొచ్చు. కానీ అసలు ఇది ఎంత పెద్ద ఇదై ఉండాలి, ఇన్నోవేషన్ కార్యక్రమం అయి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు తన 45 సంవత్సరాల్లో 4 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా 2,75,000 కోట్ల రూపాయలు ఒక్కసారైనా లేకపోతే 4 సార్లు కలిపైనా పేదలకు ఇచ్చాడా? ఆయన అసలు మొత్తం రాష్ట్ర సంపదని పెంచేశారని కదా, వెల్త్ సృష్టించారని కదా. కాదా? వెల్త్ సృష్టిస్తే ఇప్పుడు ఎందుకు సార్ మళ్ళీ దేశాలన్నీ తిరగటం? అప్పుల కోసం తండ్రి ఒక పక్క, కొడుకు ఒక పక్క, ఎందుకు దేశాలన్నీ తిరగటం? అసలు అంతెందుకు? ఏ దేశాలు తిరగని అవసరం లేదు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి బండి, అక్కడ ఉన్నటువంటి ఫెర్టైల్ సాయిల్, అక్కడ ఉన్నటువంటి బాగా ఆర్థికంగా బలపడ్డ కుటుంబాలు, ఆ కుటుంబాలను భిక్షం అడగండి. క్యాపిటల్ కట్టుకోవాలి అమరావతిలో, మీరు చారిటీగా ఇస్తారా లేకపోతే పార్ట్నర్షిప్లో ఇస్తారా? పిపిపి మోడల్ ఒకటి ఉంది కదా. మీరు ఈస్ట్ వెస్ట్ కూడా వెళ్ళండి సార్, అక్కడ ఉన్నటువంటి ధనవంతులు ప్రపంచంలో ఎక్కడ లేరు, ఇంక్లూడింగ్ కృష్ణ.
ఇంక్లూడింగ్ కృష్ణ మీరు అడగలిగితే ఇంక్లూడింగ్ కృష్ణ. అసలు ఈ 3 జిల్లాలు చాలవా మీకు? ప్రపంచం అంతా ఎందుకు? ఎందుకంటే మీరు సింగపూర్ పోవాలి, ఎందుకు మీరు అమెరికా పోవాలి, ఎందుకు మీరు అక్కడ పోయి డాన్సులు వేసుకోవాలి, ఎందుకు బతిలాడుకోవాలి? దేశంలో పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ పెద్ద పెద్ద దేశం మొత్తం కాంట్రాక్ట్ చేసి కూడా మనోడైతే దేశంలో ఇన్ఫ్రా అంతా వాళ్ళే కడుతున్నారు. అతను ఎందుకు అడగరు మీరు? మీతో టిఫిన్ చేస్తాడు కదా రోజు, మీతో లంచ్ లో ఉంటాడు కదా, మీ పాలసీస్ అన్ని అక్కడి నుంచే వస్తాయి కదా, వాళ్ళ పేర్లలుగా గవర్నమెంట్ నడుపుతున్నారు కదా. సో మీరు వీళ్ళని ఎందుకు అడగరు? 30,000 కోట్లతో ఇప్పుడు రాజధానిలో పనులు మొదలు పెట్టబోతోంది. ఏంటి వైసీపీ కామెంట్ దాని మీద? ఏ చేసుకోమనండి. అంటే నీకు ప్రపంచం మొత్తాన్ని తీసుకొచ్చి ఒక నీళ్లు వర్షం వస్తే నీళ్ళలో మునిగిపోయే ఒక ప్రాంతాన్ని 30,000 కోట్ల లేకపోతే ఇంకొక 1000 కోట్ల కలుపుకొని చేసుకోమనండి. బట్ వాట్ విల్ బి ద ఫేట్ ఆఫ్ దట్ ప్లేస్ టుమారో? మీకు విజన్ ఉంది కదా, 2020 కొట్టేసుకున్నారు, ఇంటూ 2047 ఏదో పెట్టుకున్నారు, మోడీ పెట్టారు కాబట్టి మనం కూడా పెట్టుకున్నాం. ఏం కాబోతుందో 47లో మీరు చూసుకోండి. ఆ 47లో ఇది కూడా ఒకటి ఉంది, ఈ విజన్. సో ఏంటి మీకు మీ అబ్జర్వేషన్ ప్రకారం కూటమిలో వాళ్ళిద్దరికి బాగాలేదా, సఖ్యత లేదా? సరే మీరేమన్నా మేము అసలు ఎక్కడ నిప్పు పెట్టడం లేదు, మేము ఎక్కడ అగ్గి పెట్టుకొని తిరగటం లేదు, మేము ఎక్కడ కూడా వర్షంలో తడిసిపోయినటువంటి వరిని తీసుకొచ్చి కుప్పలేసి ఎండబెట్టి దానికి నిప్పు పెట్టాలి మేము చూడటం లేదు. ఆటోమేటిక్గా ది డే విల్ కమ్. పవన్ కళ్యాణ్ గారు ఆషామాష మనిషి కాదు. తనకు ఆలోచన వచ్చినప్పుడు రకరకాల స్టేట్మెంట్లు ఇవ్వగలడు. ఎవరో ఒక చోట రేపు నాగబాబు గారు మంత్రిగా వచ్చిన తర్వాత అబ్బాయి మన ఇద్దరం కలిసి ఒక చోట ఈ విధంగా మాట్లాడడం, దాన్ని ఏం చేసేవారంటే సడన్ గా అవును కదా అన్నయ్య, అసలు ఇతను మనం చెప్పాల్సిన అవసరం ఉందా అని అనుకున్నారు అనుకో. అవుతారా నాగబాబు గారు మంత్రి? అది అగ్రిమెంట్ అయిపోయింది, ఎంఓ అయిపోయిందిగా. డెమోక్రసీలో అసలు రాబోయే మంత్రికి, రాబోయే ఒక వ్యక్తికి కౌన్సిల్ కాదు, అతను ఎలక్టెడ్ కాదు, అతని కోసం పేపర్ మీద అండర్స్టాండింగ్ రాసి నాగబాబు గారిని మేము తీసుకుంటున్నాం ఇచ్చేటువంటి ఒక వీకెస్ట్ ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు ఉన్నారంటే దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. వీకెస్ట్ ఎందుకు సార్? వేరే కూటమిలో వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తిని మంత్రిని చేస్తానని నా పార్టీ లెటర్ హెడ్ పైన నేను ఇస్తున్నాను అంటే అది ఆయన కూటమిలో ఆయనకున్న పట్టుగా ఎందుకు చూడరు? దాన్ని అంటే చూడొచ్చు. అయితే మనకి ఎన్టీ రామారావు గారి కొడుకు ఒక ఆయన ఉన్నాడు కదా, హరికృష్ణ గారు, ఆయన కూడా ఎమ్మెల్సీ కాకుండా ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయ్యాడుగా. తర్వాత ఏమైంది? 6 నెలలకు పంపించేశారు. ఏమైంది? టికెట్ ఇవ్వలేదు. తర్వాత ఇక్కడ బై ఎలక్షన్ వస్తే టికెట్ ఇవ్వలేదు దానికి. రేపు నాగబాబు గారి పరిస్థితి ఏమవుతుంది? అందుకే అతను అండర్స్టాండింగ్ తీసుకున్నాడు. అప్పట్లో నీకు ఎంఓఈ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత కూడా ఆయన మంత్రి పదవి ఇస్తారా లేదని చర్చ జరుగుతుంది విస్తృతంగా. ఇప్పుడు కూడా అంటే నీకు ఎంఓఏ చేసుకున్న తర్వాత కూడా బిజినెస్ జరుగుద్దా లేదా డౌట్ ఉంది. కాబట్టి ఆ రోజు చూపించడం కోసం మీరు ఇప్పుడు ఇక్కడ ఇంకోటి రిలేట్ చేయాల్సి వస్తే మీ నాయకుడిది కూడా ఉంది. షర్మిల గారికి ఎంఓఏ రాసి ఇచ్చి తర్వాత క్యాన్సిల్ చేసుకున్నారు కదా. ప్రేమతో ఇచ్చాను, ఇప్పుడు ప్రేమ కనపట్లేదు కాబట్టి వెనక్కి తీసుకున్నాను అని. బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రేమతో ఇద్దాం అనుకున్నాడు మంత్రి పదవి, ఇప్పుడు ప్రేమ లేదు కాబట్టి దీన్ని కంపేర్ చేయలేదు.